తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు తారాస్థాయికి చేరుకున్నాయి. మృత్యు గర్జనలు అక్కడ మిన్నటిపోతున్నాయి. ప్రపంచ దేశాలను శాసించేటువంటి అగ్రరాజ్యం అమెరికా గుండెలలో ఇప్పుడు రైళ్లు పరిగెడుతున్నాయి. ఆకాశంలో అజయం, శత్రువుల కంట పడకుండా విధ్వంసం సృష్టించగలటువంటి మృత్యుంజయుడు అదే అమెరికా వాయుసేన అమ్ముల పదిలోనే బ్రహ్మాస్త్రం F-35 లైట్నింగ్ 2. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన ఖరీదైన ఈ యుద్ధ విమానం ఇప్పుడు చావు అంచెల దాకా వెళ్ళి త్రుటిలో తప్పించుకుంది. ఇరాన్ గడ్డపైన ఆపరేషన్ ముగించుకొని వస్తున్న ఈ రాక్షస విమానాన్ని ఇరాన్ దళాలు టార్గెట్ చేశాయా? అమెరికా చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా ఒక F-35 విమానం తూట్లు పడి ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఎందుకు చేయాల్సి వచ్చింది? అగ్రరాజ్యం అమెరికాకు ఇరాన్ ఇచ్చిన ఈ బిగ్ షాక్ వెనుక ఉన్న అసలు కథేంటో ఒకసారి పూర్తిగా చూద్దాం. అమెరికా తన మిత్ర దేశాలకు మద్దతుగా పశ్చిమాసియాలో భారీ సైనిక మోహరింపులు చేసింది. ఇందులో భాగంగా ఒక F-35 విమానం ఇరాన్ గడ్డపై అత్యంత రహస్య సైనిక ఆపరేషన్కు వెళ్ళింది. టార్గెట్ను కంప్లీట్ చేసుకొని తిరిగి వస్తున్న సమయంలో అనూహ్యంగా ఆ విమానం పైన దాడి జరిగింది. విమానం కంట్రోల్స్ తప్పుతున్నాయి, ఇంజన్లో లోపాలు తలెత్తాయి. పైలట్ తన ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని పశ్చిమాసియాలోని ఒక అమెరికా సీక్రెట్ మిలిటరీ బేస్లో అత్యవసరంగా ల్యాండ్ చేశాడు. పైలట్ ప్రాణాలతో బయటపడ్డాడు, కానీ విమానానికి మాత్రం భారీ డ్యామేజ్ జరిగింది. ఇరాన్ ప్రయోగించిన యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ మిసైల్స్ వల్లే ఈ యొక్క విమానం దెబ్బతిన్నట్లుగా అమెరికా రక్షణ శాఖ అధికారులు అనుమానిస్తున్నారు. అయితే యుద్ధంలో విమానాలు కూలిపోవడం, దెబ్బతినడం కామనే కదా, దీనికి అమెరికా ఎందుకు ఉలిక్కి పడుతుంది అని ఒక డౌట్ రావచ్చు. అక్కడే అసలు ట్విస్ట్ ఉంది. ఎందుకంటే దానికి కారణం F-35 ఇది సాదాసీదా విమానం కాదు. దీని తయారీకి లక్షల కోట్ల రూపాయలు ఖర్చయ్యాయి. దీనికున్న అతి పెద్ద బలం స్టెల్త్ టెక్నాలజీ. అంటే శత్రువుల రాడర్లకు ఇది అస్సలు చిక్కదు. వాళ్ళ కళ్ళ ముందు నుంచి వెళ్తున్నా కూడా వాళ్ళ సిస్టమ్స్ దీన్ని పసిగట్టలేవు. అలాంటి అజేయమైనటువంటి విమానాన్ని ఇరాన్ దళాలు ఎలా ట్రాక్ చేశాయి, ఎలా టార్గెట్ చేసి కొట్టగలిగాయి? ఇదే ఇప్పుడు పెంటగాన్ అధికారులకు నిద్ర లేకుండా చేస్తుంది. ఒకవేళ ఇరాన్ దగ్గర F-35ని పసిగట్టగలే అధునాతన రాడర్లు లేదా రష్యా ఇచ్చిన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ కనుక ఉంటే ఇక పశ్చిమాసియాలో అమెరికా వాయుసేన ఆధిపత్యానికి బ్రేకులు పడినట్లే. ఇది అమెరికా టెక్నాలజీకి ఒక పెద్ద చెంపపెట్టు లాంటిది. మరోవైపు అమెరికా ఈ ఘటనపైన తీవ్రంగా స్పందించింది. పెంటాగాన్లో మాట్లాడిన అమెరికా రక్షణ కార్యదర్శి పీట్ హెగ్సెత్ ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ విజయవంతంగా సాగుతుందని, యుద్ధంలో గెలుస్తున్నామని ధీమా వ్యక్తం చేశారు. అంతేకాకుండా ఇరాన్ మునుపెన్నడూ చూడనటువంటి రీతిలో అతిపెద్ద వైమానిక దాడిని ఎదుర్కోబోతుందని కూడా ఆయన హెచ్చరించారు. ఇదిలా ఉంటే ఇరాన్ తన S-400 భావర్ 373 గగనతల రక్షణ వ్యవస్థలను యుద్ధ ప్రాతిపదికన మోహరించింది. అమెరికా విమానాన్ని తామే దెబ్బతీశామంటూ ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ సోషల్ మీడియాలో ఇప్పుడు సంబరాలు చేసుకుంటున్నాయి. ఏదేమైనా కూడా F-35 విమానానికి ఈ రకమైనటువంటి దాడి జరగడం ఇప్పుడు తీవ్ర కలకలంగా మారింది అమెరికా వైమానిక దళంలో.